మొత్తం మా దేవుడి మందిరాన్ని ఇలా అలంకరిస్తాము. నెక్స్ట్ వచ్చి ఇలా లక్ష్మీ రథానికి చాలా ఇది ఉంటుంది కాబట్టి అంత ఇది లేదు కాబట్టి మేము సింపుల్గా ఇలా చేసుకుంటాము. వరలక్ష్మీ రథము అంటే ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు చేస్తారు, ఎవరు పద్ధతులను బట్టి వాళ్ళు చేస్తారు. కానీ మాకు అంతేం లేదు కాబట్టి మేము ఇట్లా సింపుల్గా చేసుకుంటున్నాము. చూసారు కదా, మేము అమ్మవారిని అలా పసుపు ముద్దతో పెడతాము. అదేమో పప్పు, ఉట్టిపప్పు, ఇదేమో కేసర్, ఇదేమో పులిహోర, ఇవన్నీ ఫ్రూట్స్, ఇంకా దేవుడికి నైవేద్యం వాడాలు అవి మొత్తం చూపించాను కదా. వైట్ రైస్, స్వీట్స్, పులిహోర, హల్వా అన్నీ అలా అన్నీ పెడతాము. అన్నీ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి వాటరు. నెక్స్ట్ మేము అమ్మవారిని పసుపు ముద్దతోనే చేస్తాము. మా మమ్మీ అలానే చేస్తారు ఉంటారు. ఇదిగోండి, చూసారు కదా, ఆ పసుపు ముద్దతోటి అమ్మవారిని తయారు చేస్తారు. అమ్మవారికి మన దగ్గర ఉన్న గోల్డ్, ఒరిజినల్ గోల్డ్ అలా వేస్తాం. అలా వేసి చేస్తాము. ఇప్పుడు హారతి. ముగిసింది. మీరు ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, పెట్టండి మెసేజ్. ఇలా మా ఇంటికి పూలు కట్టాము. ఇలా అమ్మవారికి అన్నీ చేస్తారన్నమాట. నగలు పెట్టిన, పూలు జడబెట్టిన, అలంకారం చేసిన, ఆమెకు కావాల్సినవి 9 రకాలు చేసిన. ఎలా జరుపుకున్నారు పూజ? ఏముంది, నా శక్తికి తగ్గదే చేసుకున్నానమ్మా. బాగా జరిగిందా? బాయ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, పూజ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. బాయ్.